వాసవ్యన్స్ వాసవ్యన్ భక్తులు ప్రెస్ మిత్రులు అందరికీ నా నమస్కారం. 102 అంటే 2017లో నేను అన్ని 53 క్లబ్లు కొత్తవి వచ్చే వరకు, అప్పుడు ఇంటర్నేషనల్ 250 క్లబ్లు అయితే ఒక మన జిల్లా నుంచే 53 కొత్త క్లబ్లు రావడం జరిగింది. దాని నుంచి అట్లా ఎందుకంటే 2 జిల్లాలైనా చాలా సంతోషం. ఎందుకంటే గవర్నర్ కావడానికి, మిగతా పోస్టులు కావడానికి అందరికీ అవకాశం వాసవ్యులకి, ఎందుకంటే సేవ చేయడానికి చాలా ఈజీ. ఎందుకు కేసీఆర్ గారు కూడా ఇదే రీజన్, రాజకీయ రీజన్ నుంచి వచ్చినాయి. ఈ డిస్టిక్ వచ్చిన 3 కొత్త క్లబ్లు కూడా రాజకీయ రీజన్ నుంచి వచ్చినాయి. చాలా సంతోషం. ఎందుకంటే కొత్త క్లబ్లు అనేది ఇదే రీజన్. నా రిపోర్ట్, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నేను చెప్తున్నాను, అదే సంతోషం. అలాగే ఎందుకంటే ఇప్పుడు 18 క్లబ్లల్లో 14 క్లబ్లు యాక్టివ్ మొత్తం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3-4 క్లబ్లు ఎక్కడైనా ఉన్నాయి, 2 క్లబ్లు తొందరసంది లేవు. 1-2 క్లబ్లు అవి కూడా కష్టపడితే లాస్ట్ వరకు కూడా యాక్టివ్ అయిపోతాయి. ఆ పని చేస్తుంది రాధిక గారు. మరి అప్పుడు 2017లో నేను కొత్త క్లబ్ చేసిన దాన్ని నన్ను అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అంచెలంచెలుగా ఇది ఈరోజు రీజన్ చైర్మన్గా ఏంటంటే చాలా గర్వకారణం, చాలా సంతోషం. మరి ఈరోజు మీ గవర్నర్ గారు కూడా అప్పుడు నా రీజన్ చైర్మన్. ఇక్కడ లాస్ట్ ఇయర్ గవర్నర్ 2 ఏళ్ళ గవర్నర్ గారు కూడా నా రీజన్ చైర్మన్. ఎందుకంటే వాళ్ళు అవుతుందంటే చాలా సంతోషం ఉంటుంది నాకు. అప్పుడు ఈ గవర్నర్ చంద్రబాబు గారు 13 క్లబ్లు, కళావతి గారు సిల్వర్ స్టార్ క్లబ్ ఇవ్వడం జరిగింది. ఎవరి అంతలకు అప్పుడు ఆర్సీలు ఎవరైనా కానీ, ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్లు, ఆర్సీలు ఎవరైనా కానీ తమంతటకు తాము చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎందుకంటే 2017 అనేది ఒక స్వర్ణయుగం లేక మన 102కు నడిచింది. మరి ఆర్సీలు మీరు కూడా ఆర్సీలు డిస్టిక్ ఇచ్చారు, అయిపోయారు ప్రెసిడెంట్స్లో ఆర్సీలు అందరూ అయిపోయారు, మంచి పోస్టులు. మరి ఇప్పుడు ఈరోజు చూడండి, మరి మీరు కూడా క్యాబినెట్ ట్రెజరర్ అయిపోయారు. మరి మాకు గుడిపాతి భువనేశ్వర్ గారు ఆ రోజు నాకు ఫస్ట్ 50,000 చెక్ ఇచ్చింది గోల్డెన్ స్టార్ క్లబ్కు. అది నాకు సక్సెస్ అయిపోయింది. ఫస్ట్ సిల్వర్ స్టార్ క్లబ్ కళావతి మేడం వాళ్ళు సారు ఇద్దరు కలిసి దాన్ని చేయాలని సంకల్పం తీసుకున్నారు. మరి అది సంతోషం, చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అలాగే మరి భువనేశ్వర్ గారు ఫస్ట్ చెక్ ఇచ్చిండ్రు. ఇంకా నాకు అదే చాలా బలం వచ్చింది. అప్పుడే నేను ఎట్లయినా చేయాలి, ఇది 50,000 రూపాయలు మనం తీసుకున్నాక మిగతా పని చేయాలి అని గోల్డెన్ స్టార్ క్లబ్ చేయాలని సంకల్పంతో గట్టి పట్టుదలతో చేయడం జరిగింది. చాలా సంతోషం మేడం. ఎందుకంటే నాకు ఆ క్లబ్ ఉన్నంత వరకు మీరు యాక్టివ్ ఉంటారు, నాకు అంత సంతోషాన్ని అన్నట్టు. ఎందుకంటే 2 క్లబ్లు ఏ గవర్నర్ అప్పుడు చేయలే, ఇప్పటికి కూడా చేయలే. ఇప్పుడు మా డిస్టిక్లో ఒక సిల్వర్ స్టార్ క్లబ్ మనం చేయడం జరిగింది. ఒక 17 మంది మెంబర్స్ అయ్యారు, ఇంకో 3-4 చేస్తారని చేయడం జరిగింది. మా జిల్లాకి వెళ్ళి లేవు కదా, 2 ఇక్కడ వచ్చినాయి అంటే అక్కడ చేయడం జరిగింది. ఇలా మరి ఎందుకంటే అప్పటి 17లో ఎదిగిన వాసవ్య మిత్రులు వాళ్ళంతా మిత్రులు వాసవంతలు అందరూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి చాలా డెవలప్ అయిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ముందు గవర్నర్లు ఇంకా అయ్యే పరిస్థితి ఉన్నది. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు చాలా అప్పుడు ఎంత యాక్టివ్గా పనిచేసినారంటే అంత యాక్టివ్గా పనిచేసారు. ఇప్పుడు కూడా మరి ఇంతమంది అంతలు వచ్చిందంటే అంత గ్రేట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ దీని 1, 2 డిస్ప్లేలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంత బ్రహ్మాండంగా. అంటే నేను వచ్చేవరకు చూస్తున్నారు, అంత డిస్ప్లే తయారు చేస్తున్నారు. ఒక రీజన్కు 8 డిస్ప్లేలు అంటే గ్రేట్. ఎందుకంటే రూరల్లో ఎన్ని డిస్ప్లేలు లేవు, 2, 3 వస్తే ఎక్కువ అయిపోతుంది. అంటే ఎక్కువ మా దగ్గర అయితే అసలు ఇంకా రూరల్ ఇంకా చాలా తక్కువ. ఇక్కడ ఈ డిస్ప్లేలు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా చాలా మంచిగా చేసారు. 8 మంది. ఎందుకంటే ఈ డిస్ప్లేలు చేయాలంటే పొద్దున 2 గంటల ముందు నేను వచ్చిన టైంకు 2 గంటలు 3 గంటల ముందు వచ్చి ఈ పని చేయాలి. అంత ఈజీ కాదు. రాధిక అంటుందంట, అదే క్యాబినెట్ సెక్రటరీ చెప్పిన నేను లేట్గా రమ్మని చెప్పిన అది అంట, లేదు 5 రోజులకి వచ్చిండు. ఏం కాదమ్మా, లేట్ వచ్చినా ఏదొచ్చినా పని. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు రాత్రి వరకు అయిపోతుంది. మీరు మాట్లాడతాం, అంతా చేస్తాం, పోతాం. తర్వాత నువ్వు అవార్డు అవన్నీ ఇచ్చే వరకు చాలా టైం అవుతుంది. రాత్రి 9-10 అయితే నీకు ఎట్లయినా తక్కువ ఏ టైం కాదు. కనుక చాలా సంతోషం. మరి ఇది చాలా చక్కగా చేస్తున్నారు.
చాలా మంచిగా చేస్తున్నావు అమ్మా, నీ శక్తికి మించి ఈ పోస్ట్ నువ్వు చేస్తున్నావు అంటే చాలా సంతోషం. ఎందుకంటే తన శక్తి తను తెలియకుండా, ఎందుకంటే అమ్మవారు మనం ఒక పోస్ట్ ఇస్తున్నట్టు అమ్మవారే ఉండదు. ఇప్పుడు ధనబలం అన్న కావాలి, బుద్ధిబలం అన్న కావాలి, పనిచేయడానికి ఏదైనా కానీ. ఆమె ధనబలం ఎక్కువ లేకున్నా కానీ ఆమె చతురతతో నలుగురితో కలుపుకొని పోయి అందరితో కలిసిపోయి అందరినీ కలుపుకొని పోయి ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నట్టు చాలా సంతోషం. మరి అలాగే డిస్ట్రిక్ట్ చంద్రమౌళి గారు కూడా మరి చాలా చక్కగా పర్ఫెక్ట్గా తీసుకుపోతున్నారు. మరి 3 క్లబ్ల విషయంలో వస్తే 3 ఉన్నాయి. మరి ఒక్కటి గ్రేట్ ఏంటంటే 48 క్లబ్బులు ఒకటేసారి ఫిబ్రవరి వరకు పేమెంట్ చేయించి తను అందరికీ బుక్స్ వచ్చేటట్టు అందరికి వచ్చేటట్టు చేసి అందరికి ఇంటింటికి పోయి ఇవ్వడం జరిగింది. ఒకేసారి పేమెంట్ చేయించారు. 108 అంటే 102 అదే లెక్కన పనిచేసింది. 108 అంటే అడ్వాన్స్ పేమెంట్ మాది 108, 102 తర్వాత అయినా పేమెంట్ చేసి చాలా సంతోషం. ఏంటంటే మన వాసవి మూవ్మెంట్ అనేది సక్సెస్గా ఉండాలి. లాస్ట్ ఇయర్ 1,12,000 మెంబర్షిప్ ఉన్నది. ఈసారి ఇప్పటికీ 92-93,000 వరకు మెంబర్షిప్ వచ్చింది. ఈ 2 నెలల్లో 1,00,000 దాటాల్సిందే మన మెంబర్షిప్. ఎందుకంటే 1,00,000 దాటాలి. మరి మన వాసవి మూవ్మెంట్ ఏంటంటే 8 దేశాలలో ఉంది. 8 దేశాలలో ఉంది, 12 రాష్ట్రాలలో. సరే ఒక్కొక్క మన 4 జిల్లాలలో 4 స్టేట్లలో ఎక్కువ ఉంది. మిగతా స్టేట్లలో కొన్ని క్లబ్లు ఉన్నాయి. 8 దేశాలలో ఉన్నాయి మన క్లబ్లు. ఇంత 1961లో ఏర్పడ్డ మన వాసవి మూవ్మెంట్ ఇవాళ 31 జిల్లాలుగా 1,00,000 మెంబర్స్తో ఇంచుమించు 1,00,000 మెంబర్స్ ఇప్పుడు కూడా అవుతారు ఖచ్చితంగా. ఆ మెంబర్స్తో మనం పోతున్నాం అంటే మనందరి కృషి. ఇంత బ్రహ్మాండం అంటే మన, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకరికి నుంచి ఒకరు పనిచేస్తున్నారు కాబట్టి, ఒకరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి ఒకరు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ మనకు వస్తున్నది. ఇంత సక్సెస్గా ఇంత చక్కగా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ ప్రభావం వల్ల అందరూ 2 ఇయర్స్ ప్రతి ఒక్కరు పోస్టు, గవర్నర్ పోస్టు అనుకో ప్రతి ఒక్కరు పోస్టు 2 ఇయర్స్ చేసింది. ఎవరు అక్కడక్కడ కొందరు పోస్టులు తక్కువ కావడం జరిగింది. ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా స్మూత్గా చక్కగా పర్ఫెక్ట్గా మన మూమెంట్ తీసుకుపోతున్నారు. ఎలాంటి ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకరోజు 1,00,000 ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి బ్రహ్మాండమైన సక్సెస్ జరిగింది మన ఇంటర్నేషనల్లో. 1,00,000 ప్లాంటేషన్ కొరకు మరి మన రాష్ట్రపతి అవార్డు గురించి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అదృష్టం ఉంటే అన్నకు వస్తే రావచ్చు అలా. ఎందుకంటే 2013లో మనకు అది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రపతి అవార్డు కొరకు ప్రయత్నం జరుగుతుంది. అలాగే 200 మెంబర్స్కి లిమ్స్ ఇచ్చింది. 200 మెంబర్స్కి ఒకటి కాళ్ళు విరిగిన వాళ్ళకు మన డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్లో 200 మెంబర్స్కి అది కూడా ఒకటే రోజులో ఒక ప్రోగ్రామ్ జరిగింది. 2 పెద్ద ప్రోగ్రామ్స్ మన దగ్గర ఇంటర్నేషనల్ జరగడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇంటర్నేషనల్లో చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన లాస్ట్ ఇయర్ నుంచి మనకు లాస్ట్ ఇయర్లో 3 కొత్త ఆఫీసులు ఏర్పడ్డాయి. విజయవాడలో, హైదరాబాద్లో, తిరుపతిలో. ఈ సంవత్సరం కోయంబత్తూరులో. ఇలా మన ఆఫీసులు కూడా 4 బ్రాంచెస్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత విశాఖపట్నంలో చేయాలని చూస్తున్నారు. తర్వాత బెంగళూరులో చేయాలని, ప్రతి ఏరియాకు ఒక ఆఫీస్ ఉండాలి అని ఒక సంకల్పంతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది చాలా బ్రహ్మాండంగా అందరి లోపల తీసుకుపోవాలి. మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ శిక్షణ శిబిరాల నుంచి మన రాజకీయంగా కానీ మన ఆదివాసీలు ఎన్నో విధాలుగా ఎన్నో దాంట్లో పోస్టులో పోతుంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు మన సంఘాలలో ఎంతోమంది ఇప్పటికి తయారైపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో ట్రైనింగ్ మాట్లాడడం చేయడం అనేది ట్రైనింగ్ ఏర్పడి అక్కడ పోయి మన వాళ్ళు మాట్లాడడం, తర్వాత రాజకీయంగా కూడా ముందుకొనికే అవకాశం వస్తుంది. అలాగే పోతున్నారు. ఇలా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఎన్నో విధాలుగా మన ఇంటర్నేషనల్లో ఉంటే అవకాశాలు ఉన్నాయి. ఇలా చాలా చక్కగా
మరి చేస్తూ ఉన్నారు, అవుతూ ఉన్నది. మరి 2017లో మరి ఒక్కొక్క రీజన్ చైర్మన్ ఒక్కొక్క విధంగా పనిచేయడం జరిగింది. అప్పుడు మనము 53 కొత్త క్లబ్లు చేస్తే 1,077 కేసీసీఎల్ చేయడం జరిగింది. మరి 950 మందికి ఆ సంవత్సరం వనితా వైభవం అని అందరికీ అప్పుడు కూడా చేయడం జరిగింది. మరి చంద్రమౌళి గారు అప్పుడు ఒకటే నాడు 50 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. 50 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో మనం అప్పుడు 32 గాంధీ స్టాచ్యూలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొందరు గాంధీ స్టాచ్యూలు చేశారు, కొందరు సరస్వతి మాత స్టాచ్యూలు ఏర్పాటు చేశారు. 32 ఇవన్నీ హైలైట్ నుంచే మనం సూపర్ బెస్ట్ గవర్నర్గా ఆ రోజు నేను రావడం జరిగింది. లైనిజంలో 2011-12లో గవర్నర్గా చేయడం జరిగింది. 2017లో వాసవి గవర్నర్గా, రెండిట్లలో దాంట్లో బెస్ట్ గవర్నర్గా రావడం జరిగింది, ఇంట్లో కూడా బెస్ట్ గవర్నర్గా రావడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు ప్రజెంట్గా మా నార్కల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్గా కూడా నేను పనిచేస్తున్నాను. అక్కడ కూడా వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పోస్ట్ తీసుకొని అక్కడ కూడా చేస్తూ ఉన్నాను. ఇలా ఈరోజు నాకు ఈ సంవత్సరం రీకాన్ విజయవాడకు అలాట్ చేసిండ్రు. మరి రాధిక నాకు ఈసారి కూడా రావాలి, ఖచ్చితంగా రావాలన్నా, నువ్వే రావాలని అన్న దానికి ఖచ్చితంగా అమ్మ వస్తానని ఇదేంటనే ఒక సదుద్దేశంతో రావడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చి ఇక్కడ మమ్మల్ని పిలిపించి ఇంతమంది వ్యక్తుల ముందు నన్ను నిలవించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇందులో చాలామంది నా ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఆర్సీలు ఉన్నారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు, రైస్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు, మ్యాక్సిమం అంతా వాళ్ళే ఉన్నారు, నా టీం వాళ్ళే ఉన్నారు. చాలా సంతోషం. అందరిని ఒకసారి కలిసినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ 102కి ఎప్పుడైనా రావాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆహ్వానం ఉంటే ఖచ్చితంగా వస్తారని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. మరి మన రమేష్ అన్న మేమందరం అంటే మేము 2017లో మేము ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి అప్పుడు అన్న మా అందరికీ పరిచయం. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా 2017లో ఏదో ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళే. మళ్ళీ ఇక్కడ మేమందరము కూడా అన్నతో కూర్చొని చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీకులాగా ఇక్కడ కూర్చున్నాను, నేను మీ ముందర కూర్చున్నాను. ఇప్పుడు ఈరోజు తన పక్కన నిలబడి స్పీచ్ మాట్లాడే అవకాశం నాకు లభించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి ఈరోజు అయితే నా బయోడేటా చదవడానికి ఇంగ్లీష్లో ఉన్నది. మా లయన్స్ క్లబ్ డైరీకి బయోడేటా కంపల్సరీ తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది తయారు చేసింది వీళ్ళకి ఇచ్చిన, అది తెలుగులో లేదు రెడీలో నా దగ్గర. అయితే అది చాలా ఇబ్బంది అయింది. రీజన్ చైర్మన్ కూతురు చదివింది, తనకు దాన్ని యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఫోన్లో కొంచెము కళ్ళు తను అమ్మాయి కాబట్టి ఫాస్ట్గా చదవగలిగింది. ఇది ఇలా పెద్దగా అనుకొని ఇలా చిన్నగా అనుకునే వరకు అది కదిలిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి ఈనాటి ఈ రీజన్ కాన్ఫరెన్స్కి మన డిస్ట్రిక్ట్ 102A గవర్నర్ గారైన మర్యాల చంద్రమౌళి గుప్తా గారు ఈరోజు మన ఆర్సీ గారిని మా క్యాప్టెన్ నుంచి సన్మానం. రండి సార్. గుప్తా గారు తన యొక్క ప్రసంగాన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. జై వాసవి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, వాసవి మాత ముద్దు బిడ్డలం, వాసవి మాత ముద్దు బిడ్డలం. జై వాసవి. ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102Aలో రీజన్ కాన్ఫరెన్స్ గుండరాధిక రీకాన్ అవార్డ్స్ మహోత్సవానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ రమేష్ అన్న గారికి, రమేష్ అన్న గవర్నర్ప్పుడు డిప్యూటీ గవర్నర్ని, కానీ వాళ్ళ అన్నతో పాటు పక్కన కూర్చుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అట్లాగే మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గుండరాధిక, అట్లాగే మన ఐఈసీ ఆఫీసర్ దురే గారికి, మన ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ కళావతి గారికి, స్టేజ్ మీద ఉన్న నాతోటి క్యాబినెట్ సెక్రటరీ ఆలెట్ రవి గారికి, క్యాబినెట్ ట్రెజరర్ విజయలక్ష్మి గారికి,
ఇక్కడ ఉన్న టీం అందరికీ, మీరు ఎదురుగా కూర్చున్న మీ అందరికి కూడా నా నమస్సుమాన్ని తెలుపుతూ, ఈ రోజుతో మన రీజన్లన్నీ కూడా రీజన్ కాన్ఫరెన్స్ అయిపోవడం జరిగింది. ఈ రీజన్లన్నీ కలిసి 30 తారీఖు అక్టోబర్ ఈ నెల డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఉంది. అది వనసరపురం ఎంబీరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆల్రెడీ గ్రూప్లో కార్డు పోస్ట్ చేయడం జరిగింది. మరి ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి డిస్కాన్కు అటెండ్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరి పేరు పేరు కోరడం జరుగుతుంది. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మన ఆర్యవైశ్యులు ఎవరైనా పర్లేదు, మీరు తీసుకొని రావచ్చు. మన వాసవి క్లబ్ మెంబర్స్ అనే కాదు, ఎవరైనా తీసుకొని రావచ్చు అక్కడికి. కానీ అది డిస్ట్రిక్ట్ది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరంతా కూడా తొందరగా వచ్చి 9 కల్లానే డిస్ప్లే చేసుకుంటే సంతోషం. ఎందుకంటే అక్కడ డిస్ప్లే ఎక్కువ ఉంటాయి కాబట్టి 9 కల్లా డిస్ప్లే చేసి మీరు 10 వరకు, యాక్చువల్ 9:30కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కనీసం 9:30 అట్లీస్ట్ 10 వరకు బ్రేక్ఫాస్ట్ చేసి మీటింగ్ వచ్చేస్తే బెటరు. ఎందుకంటే ఐఎన్పి గారు వస్తున్నారు మన చీఫ్ గెస్ట్గా. ఆయన ముందు కొద్దిగా మన జిల్లా ఏంటో మనం చూపించుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా మన క్యాబినెట్ వచ్చినప్పుడు కూడా మీరు బాగా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి మనకు పేరు రావడం జరిగింది. రేపు కూడా అలాగే ఆయన అన్నగారు రిసీవ్ చేసుకొని మనమందరం కూడా అక్కడ కలిసి మీరందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పేరున కోరుచున్నాను. ఈ సంవత్సరము రాధిక కూడా ఎక్కువ క్లబ్లు వేయడం జరిగింది. ఇలా వంట క్లబ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరు వంటలు ఇవ్వబడుతున్నారు. 20% వాళ్ళు ఉంటే 80% మీరు ఉన్నారు. ఇప్పుడే కాదు, నేను డిప్యూటీ గవర్నర్ ఉన్నప్పుడు కూడా 25 క్లబ్లలో 12 వంట క్లబ్లు ఉండే. రీజన్ కాన్ఫరెన్స్ చేస్తే 1200 మందిలో 900 మంది వంటలు ఉండేది, 300 మంది జెంట్స్ ఉన్నారు. అంటే ఎక్కువ ఎప్పుడు చూసినా 20-25 కన్నా మమ్మల్ని ఎక్కువ పెరగనిస్తలేరు, మీరే ఎక్కువ పెరిగిపోతున్నారు. కానీ మీరు ఎంతైతే పెరుగుతారో మన బీసీఐలో డిస్ట్రిక్ట్ కూడా అంత పేరు వస్తుంది. వందరు ఎక్కడదే ఉంటారు, లక్ష్మీదేవి అంటారు, సరస్వతీదేవి అంటారు, అందరూ కలిసి ఇవాళ ప్రోగ్రామ్ చేసి జిల్లాను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరిని కూడా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. అంటే జెంట్స్ని అభినందించడం కాదు, జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఈ రీజన్లో కూడా బాగా పనిచేసి ఈ రీజన్కు రాధిక గారికి బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మళ్ళొకసారి అభినందిస్తూ, ఎందుకంటే ఇవాళ ఇప్పటికే బాగా కాలాతీతమైంది. అన్నగారికి చాలా తొందరగా క్లోజ్ చేశాడు. కాబట్టి మీరందరూ కూడా స్పెషల్గా డిస్కౌంట్ రోజు ఖచ్చితంగా అక్కడికి వీలైతే 7:30 కల్లా వచ్చేసి 8:30-9 కల్లా డిస్ప్లే క్లోజ్ చేయాలి. ఎందుకంటే డిస్ప్లే మీరు చేస్తుంటే అక్కడ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంటుంది. అక్కడ ప్రోగ్రామ్ చూడలేరు, ఇక్కడ డిస్ప్లే చేయలేరు. అక్కడేమో రాండమ్మా అని పిలుస్తుంటారు, మీరు మధ్యలో వదిలిపెట్టి రాలేరు. కాబట్టి దయచేసి 8:30-9 కల్లా మీరు క్లోజ్ చేసేట్టుగా ఇది స్పెషల్గా చెప్తున్నాను మీకు. కాబట్టి మీరందరూ కూడా టైంకి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మీ అందరికీ కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మన చీఫ్ గెస్ట్ రమేష్ అన్నకు, ప్రెసిడెంట్ రాధిక గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. ఇప్పుడు మన రీజన్ 2 గుండా రాధిక గారికి జిల్లా తరఫున సన్మానం చేయని రావడం జరిగింది. యాక్చువల్ అయితే గవర్నరు పోకూడదు, కానీ ఇది పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకి పోయి వాళ్ళని ఆనరింగ్ చేస్తారు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ పర్మిషన్ తీసుకొని మధ్యన వాళ్లకు సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఆలెట్ రవి గారు, విజయలక్ష్మి గారు ముందుకు రావాలండి. సంజయ్ బండ్లగూడ వనితా క్లబ్ జూలూరి సునీత పైకి రావాల్సిందిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి జూలూరి స్వరూపారాణి గారు వేదిక పైన అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. రండి సిస్టర్.
ఈనాటి ముఖ్య అతిథి జూలూరి రమేష్ అన్న. నాకు తెలిసి హైయెస్ట్ 102, అప్పుడు 102 ఉండే అన్న, సూపర్ బెస్ట్ అవార్డు రావాలంటే ఆశావద్యం కాదు. మెంబర్షిప్లో హైయెస్ట్ ఉండాలా, కేసీజీలో హైయెస్ట్ ఉండాలా, సర్వీస్ ప్రోగ్రామ్ హైయెస్ట్ ఉండాలా. ఇందు లేడు అందందు లేడు అని ఈనాటి ముఖ్య అతిథి జూలూరి రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్, లీడర్షిప్, సర్వీస్ ఈ 3 ఉద్దేశాలనే చక్కగా ఇంటర్నేషనల్ నుంచి సర్వీస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఫ్రెండ్షిప్ అనేది ఈరోజు గుండా రాధిక రీజన్ మెంబర్స్ అందరూ కలవడం అంటేనే అదే ఫ్రెండ్షిప్. లీడర్షిప్ అనేది మన వాసవి క్లబ్ లీడర్షిప్లో చాలా ఎక్కువ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ అనేది రకరకాలుగా అన్ని క్లబ్లు ఈ రీజన్లో కొత్త క్లబ్లు 3 కొత్త క్లబ్లు వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చక్కగా డ్రెస్ కోడ్ చూడండి, చక్కగా. ఏ క్లబ్ ఇది? రామంతపూర్. ఒక్కసారి నిలబడి, రామంతపూర్ నిలబడి ఒకసారి అందరూ. రామంతపూర్ ఓన్లీ డ్రెస్ కోడ్ గట్టిగా నిలబడి ఓన్లీ రామంతపూర్. వాళ్ళందరూ చెప్పడం చక్కగా గ్రేట్. ఎందుకంటే ఎంతో కష్టపడితేనే ఆ డ్రెస్ కోడ్ రావడం గ్రేట్ అది. ఎందుకంటే గత 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తేనే ఇది రావడం గ్రేట్. ఇదే ఫ్రెండ్షిప్ అంటే మీరందరూ కలిపి రామంతపూర్ క్లబ్లో ఉన్నందుకు మీరందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రీజన్ని చక్కగా రాధిక గారు నాకు తెలిసి హైయెస్ట్ ఈ రీజన్లో హైయెస్ట్ సర్వీస్ కానివ్వండి, మెంబర్షిప్ కానివ్వండి హైయెస్ట్ వచ్చింది. ఎందుకంటే కొత్త క్లబ్లు కూడా ఈ రీజన్లో వచ్చినాయి. చక్కగా 3 క్లబ్లు. సర్వీస్ ప్రోగ్రాం కూడా చక్కగా రాధిక గారు నాకు తెలిసి 200 రోజులు పనిచేసింటారు నాకు తెలిసినకైతే. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసిన రాధిక కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రీజన్ని దినదిన కాకుండా క్షణగల కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాదం జగదీష్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన ఆర్సీ గారు ఎక్కడున్నారు? ఓకే, ఇప్పుడు మరి మన ఇమ్మీడియట్లీ పాస్ట్ గవర్నర్ అయినటువంటి మన 102 డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి మన అందరికీ తెలుసు కదా, మన అక్క పెద్దక్క అంటే ఏజ్లో కాదు, ఏజ్లో మనతోటే, కానీ మనందరికీ కూడా మంచి మార్గదర్శకంగా ఉంటూ మమ్మల్ని అయితే తన గవర్నర్గా ఉన్నప్పుడు మేమందరం ఆర్సీలుగా ఉన్నాము. నేను ఆర్సీగా ఉన్నప్పుడు నిజంగా ఎంతటి సపోర్ట్ అంటే ప్రతి ఒక్క విషయానికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, అంటే తనకి ఫోను నైట్ చేయాలండి, మార్నింగ్ అవర్స్ అంతా బిజీగా ఉంటారు. నైట్ ఫోన్ చేస్తే గంట సేపైనా మాట్లాడి చక్కగా మా యొక్క డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తూ ఉండేది. తన ఓన్ సిస్టర్స్ లాగా, అంటే మన ఇంట్లో మన అక్క చెల్లెలు ఎలాగా ఉంటామో అలాగా, అంతకన్నా అంటే మనమైనా కొట్లాడుకుంటామేమో కానీ అక్కతో మరి మాకు ఈ 3 ఏళ్ల పరిచయంలో ఒక్కసారి కూడా ఒక మాట కూడా అనుకున్నది లేదు. తను చెప్పింది మేము వినడం, మేము చెప్పింది దానికి తను చక్కటి సలహాలు ఇవ్వడం, ఇలాగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంచిందండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి మన పాస్ట్ ఇమీడియట్ గవర్నర్ బాదం కళావతి గారు తన యొక్క ఆని ముత్యాలను మన లేడీస్ అందరికీ ఇంపార్టెంట్ అండి. తను చెప్పే ప్రతి ఒక్క మాట అందరూ కూడా కొంచెం శ్రద్ధతో వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సంవత్సరం ఆర్సీ గారు లాస్ట్ ఇయర్ మనకి రీజన్ సెక్రటరీ, మరి మన రీజన్లో 4 రీజన్ సెక్రటరీలు ఉన్న ఒకే ఒక రీజన్ సెక్రటరీ గారు బాగా యాక్టివ్గా కనిపించేవాళ్ళు అనమాట. సార్ మరి 2020 and 2021కి రీజన్ సెక్రటరీ గారు, ఈ సంవత్సరం
రీజన్ చైర్పర్సన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. వినిపించట్లేదు, వెనుగొండలో ఉన్న అమ్మవారికి వినిపించాలి. లంచ్ టైం అవుతుంది, నేను కరెక్ట్గా 10 minutes తీసుకున్నా, 5 minutes మీరు ఎలా అంటే అలా 10 minutesలో క్లోజ్ చేస్తా. 2:15 అయింది, 2:25 క్లోజ్ చేస్తా. ఓకే. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన రాధిక రీజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అందులో ఆరవేశ సంఘం నుంచి కూడా పెద్దలు వచ్చారు, అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ముందుగా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మాత్రం ఎక్స్పెషల్గా వనితలకి ఒక ప్రత్యేక ఒక గౌరవం ఉంటుందండి. మీరు గమనించారో లేదో కదా, నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట. 2014 వరకు కూడా నాకు వాసవి క్లబ్ అంటే ఏంటో తెలియదు. క్లబ్ అంటే కూడా వేరేగా అనుకునేదాన్ని, నేను అంత అమాయకంగా ఉండేదాన్ని. సో క్లబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన కల్చర్ చూసి ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకుంది చాలా ఎక్కువ అండి. మేము ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ చేస్తాము. మేము బిజినెస్ అంతా చూసుకుంటాను, కాన్ఫరెన్స్కి వెళ్తాను, మా బిజినెస్ అంతా నేనే, అడ్మినిస్ట్రేషన్ అంతా నేనే చూసుకుంటాను. కానీ ఇట్లా ఒక బయటకు వచ్చి మాట్లాడాలి, ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, నలుగురితో ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ మాత్రం నాకు నేర్పించింది మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రమే. సో నా జన్మ చివరి క్షణం వరకు కూడా నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో మన కేసీ గుప్తా గారికి ముందు మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు చేయాలమ్మా? కేసీ గుప్తా గారికి మాత్రమే. కేసీ గుప్తా గారి వల్లే మనం ఈరోజు ఇక్కడ రమేష్ అన్న ఎక్కడో, దూరయ్యన్న ఎక్కడ, రాధిక ఎక్కడ, మీరందరూ ఎక్కడ, చంద్రమౌళి గారు ఎక్కడో, ఎవరెవరో కూడా తెలియదు. ఆ మహానుభావులు కేసీ గుప్తా గారి వల్లే ఈ ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇక్కడే మనందరం పరిచయం అయ్యాము. మరి నన్ను ఈరోజు మా ఓన్ సిస్టర్ యుఎస్లో ఉంటుంది, కానీ ఇంతమంది సిస్టర్స్ నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే నిజంగా అది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, లేకపోతే ఇంకోటి అది స్వతహాగా అనుభవిస్తే కానీ తెలీదు. సో 2 yearsకి ఫస్ట్ లేడీ గవర్నర్గా నన్ను ఎన్నుకున్నందుకు, ఇంతమంది సిస్టర్స్ని, బ్రదర్స్ని నేను పొందినందుకు నిజంగా నా జన్మ ధన్యం అనిపిస్తుందండి. మా పిల్లలు కూడా అంటారు, ఎందుకమ్మా ఎప్పుడు వాసవి క్లబ్ అంటావు, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా, సరదాగా ఉండొచ్చు కదా, రిలాక్స్ అవ్వచ్చు కదా అని. లేదు నాన్న, నా రిలాక్సే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈ అవకాశం ఇచ్చినందుకు. మన రాధిక రీకాన్ అంటేనే ఒక స్పెషల్ రీకాన్, ఎందుకంటే రాధిక గురించి మీకు తెలుసు, ఏదైనా పట్టుకుంటే ఎట్లా బాగా సాధించేస్తుందో తెలుసు. సో తన ఇందాక రమేష్ అన్న చెప్పినట్టుగా తన శక్తి కంటే చాలా ఎక్కువగా ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో చేస్తుందంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన విషయం. రాధిక ఫ్యామిలీకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ముఖ్య అతిథి రమేష్ గారు. రమేష్ అన్న 2017లో గవర్నర్గా ఉన్నప్పుడు మేమందరం ఆర్సీలుగా, జెడ్సీలుగా, ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాము. ఒక్కటే కారణం అండి, ఏంటంటే మన ఇల్లు, మన వ్యాపారం కానీ వృత్తి కానీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వాసవి క్లబ్కి సమయం ఇవ్వమని మన వాళ్ళు అందరూ అంటుంటారు. రియల్గా కూడా దాని తర్వాతే మనం దీన్ని తీసుకుని ఏ పోస్ట్ తీసుకున్నా, అది సెక్రటరీ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఏదైనా సరే మనకున్న 8 గంటలు 10 గంటలు పని చేయగలుగుతాం. మిగతా టైం అంతా వేరే పనులకు సరిపోతుంది. కాబట్టి అందులో రోజుకు ఒక అరగంట టైం తీసుకుంటే చాలు, మన పోస్ట్కి మనం 100% న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేసినప్పుడు అమ్మవారి ఆశీస్సులు మనకు ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరితో ఒకే ఒక విషయం ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, 1997లో మా వారు వాసవి క్లబ్లోకి వచ్చారండి. అప్పుడు వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ అనే ఒక క్లబ్ ఉంది. చార్టర్ ప్రెసిడెంట్ వచ్చేసి మన ఆగిరి వెంకటేష్ గారు ఒక క్లబ్ స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ క్లబ్ మెంబర్షిప్ వచ్చి 3,333 రూపాయలు. అంటే ఆ రోజుల్లో 90sలో 3,500 రూపాయలు అంటే చాలా ఎక్కువ. మా వారు వచ్చి ఇట్లా ఒక సంఘం ఏర్పడుతుంది, నేను దానిలో మెంబర్ అవుతాను కదా అంటే, మనకి ఎందుకండి, మన పెద్దబాబు ఫీజే 3,500 సంవత్సరం మొత్తానికి, మనకు సరిపోతుంది కదా అంటే, లేదు మన సంఘంలో మనం ఉండాలి, కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని అన్నారు ఆ రోజు. మీరు నమ్మరండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాసవి క్లబ్ని వదలలేదు. ఏ రోజు మాకు ఏం కావాలో అమ్మవారు మాకు అది ఇస్తూ ఉంది. మా పిల్లలు ఆ రోజు 3,500కి ఆలోచించిన మేము ఈరోజు మా పిల్లల్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరిని చదివించగలుగుతున్నాము. ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఫంక్షన్ చేయగలిగాను అంటే అమ్మవారి ఆశీస్సులమ్మ. నేను మీ అందరికి చెప్పేదంటే, నేను గొప్ప అని కాదు చెప్పడము, ఒక పదవిలో ఉన్నప్పుడు పదవికి న్యాయం చేసుకుంటూ పెద్దవాళ్ళ మాటలు వినుకుంటూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనకేం కావాలో అమ్మవారికి తెలుసు కదా. అమ్మకి మనం అడగక్కర్లా, 1 o'clock అయితే భోజనం పెట్టు, సాయంత్రం అయితే పాలు కాంచివ్వు, నైట్ డిన్నర్ పెట్టు, మనం అడగం కదా అమ్మని. ఈరోజు నేను ఎంత పెద్దదైనా మా అమ్మ 1 o'clock అన్నం ముందురా పెట్టా ఉంటుంది, అవునా?
అట్లాగే మనకేం కావాలో అమ్మకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇస్తుంది. ఇంతమంది ఆర్యవైశ్యులు ఉన్నా సరే మనం కొంతమంది వాసవి క్లబ్లోకి వస్తాం. మీరు గమనించారా? మనం చాలామందిని పిలుస్తుంటాం వాసవి క్లబ్లోకి రండి రండి అని, కానీ అందరూ రారు. మీరు గమనించారు ఆ విషయం? మనకి ఎవరికైతే ఆ కిరీటం పెట్టుకునే అదృష్టం ఉంటుందో వాళ్ళే పదవులు తీసుకుంటారు, వాళ్ళవే వాసవి క్లబ్లోకి వస్తారు. సో మీరు ఎవరైనా అవకాశం వచ్చి పదవి తీసుకోండి అంటే మాత్రం వెనక్కి వెళ్ళకండి ఫ్రెండ్స్. నేను చెప్పేది అది, తీసుకోండి. తీసుకునేటప్పుడు ఆలోచించండి, కానీ తీసుకున్నాక ఎవరు ఆలోచించరు. నాకు తెలిసి నేను చూసినంత వరకు స్ట్రెస్ ఉంటుంది, లేదని కాదు, బట్ అన్నీ కదా. మనం 9 నెలలు మోస్తేనే మనం మదర్ అవుతాం, అవునా? అట్లాగే మనం 1 ఇయర్ మోస్తేనే మనం ఒక పోస్ట్ కంప్లీట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు పదవులు తీసుకోండి, ఆ పై పదవులు తీసుకోండి. మెంబర్షిప్ని ఎక్కువ పెంచుకుందాం. ఎందుకంటే మెంబర్షిప్ మనకేదో సిల్వర్ కప్ అది వస్తుందని కాదు, మనం అమ్మవారి నీడలో ఉంటాం కాబట్టి ఫెలోషిప్ పెరుగుతుంది. ఈరోజు పెళ్ళిళ్ళు కావాలన్నా, వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఒక ఫెలోషిప్ కావాలన్నా వాసవి క్లబ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాసవి క్లబ్లో మెంబర్షిప్ అవ్వడానికి మీ వంతుగా మీరు సాయం చేయండి. 1,00,000 మందిని మనం ఒక్కరో చేయకపోవచ్చు, ఒక్కొక్కరు అయితే చేర్పించగలుగుతాం కదా, అవునా కదా? సో నెక్స్ట్ ఇయర్ ఈ రీజన్కే కాదు, మన జిల్లాకే కాదు, మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో పదవులకి పోటీ పడాలని కోరుకుంటూ, మన వనితలందరూ కూడా చాలా చక్కగా మంచి డ్రెస్ కోడ్తో వచ్చారు. అందరికీ మంచి మంచి అవార్డులు రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. రాధిక, గాడ్ బ్లెస్ యూ నాన్న నీకు. ఎందుకంటే తను ఎప్పుడు నవ్వుతూ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ అమ్మాయికి తెలుసు, కానీ ఎప్పుడు నవ్వుతూ తన దగ్గర ఏం లేకపోతే కూడా ఉన్నాయన్నంత ఫీలింగ్తో ఉంటుంది. ఆ అమ్మాయి చూస్తే నాకు అదే అనిపిస్తుంది. తృప్తి అంటారు కదా, మనిషికి తృప్తి అని ఎలా ఉంటుందో రాధికను చూస్తే నాకు తెలుస్తుంది. అట్లాగే రీజన్ సెక్రటరీ జయలక్ష్మి ఆంటీ అయితే అసలు నాకు మోస్ట్ ఇన్స్పిరేషన్ లేడీ అనమాట. లాస్ట్ 2 years నేను చేసేటప్పుడు ఏదైనా చెప్పండి, ఏ పోస్ట్ చేసినా సరే, ఏదైనా పోస్ట్ చేస్తాం కదా, ఈరోజు మొక్కలు నాటండి అంటే ఫస్ట్ ఫోటో ఆంటీదే వస్తుంది అనమాట. దానిలో రాగానే నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆంటీ ఏజ్కి ఆంటీ చేస్తుంది, మనం ఎందుకు చేయకూడదు అన్నట్టు. సో ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలి. సో వనితలందరూ కూడా మనందరికీ ఒక స్లోగన్ ఉంటుంది, ఏంటండి? 3 కొప్పులు ఒక చోట చేరితే అందరి గురించి మాట్లాడుకుంటారని. కానీ నాకు తెలిసి నేను 2 yearsలో ఎక్స్పీరియన్స్ చేసింది అది లేదనే నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అందరం కలిసినప్పుడు వాసవి క్లబ్ గురించో లేకపోతే కావాలంటే డ్రెస్సుల గురించో నగల గురించో మాట్లాడుకుంటాం, కానీ గాసిప్స్ అయితే చాలా తగ్గాయనే చెప్పాలి. సో థ్యాంక్స్ టు వాసవి క్లబ్ అనమాట, అవునా కదా? సో అన్న ఇప్పటి నుంచి ఆ స్లోగన్ మార్చేసేయాలి. 3 కొప్పులు ఒక చోట చేరితే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారంటారు కదా, మేము అలా మాట్లాడుకోవట్లేదు. 102 మాత్రం ఖచ్చితంగా కదమ్మా, కదా? థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. 102లో మాత్రం గ్యారెంటీ ఇస్తాం కదమ్మా. బయట వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు కాబట్టి మా 102లో మాత్రం లేడీస్ అంతా డైనమిక్గా ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క లేడీ ఒక్కొక్క మెయిన్ పొజిషన్లో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ మన క్యాబినెట్లో నీలా విజయలక్ష్మి ఉంది. అట్లాగే అందరూ పోస్టులన్నీ పెరుగుతూ ఈ 102లో వనితలు కూడా అంతే మంది ఉండాలి. స్టేజ్ మీద ఎంతమంది జెంట్స్ ఉంటే అంతమంది లేడీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే జై వాసవి, జై జై వాసవి. క్వాలిటీస్ నేర్చుకోవాలంటే పోస్టులు తీసుకోవాలండి. పోస్టులు తీసుకొని చక్కగా పోస్టులకు న్యాయం చేస్తూ ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మరి నెక్స్ట్ గుండా రాధిక రికాన్ అవార్డ్స్ మహోత్సవం, మరి గుండా రాధిక గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న జుల్లూరి రమేష్ అన్న గారికి, అదేవిధంగా ఐఏసీ ఆఫీసర్ ఇటా దూరయ్య గారికి, అదేవిధంగా మాజీ గవర్నర్ గారు బాదం కళావతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ రీజియన్లో చూసినట్టయితే ఎన్నో వందల కార్యక్రమాలు, ఏదో మాట వరుసకి లేకపోతే వేదిక ద్వారా చెప్పడం కాదు. మీరు చూసినట్టయితే ఈ సంవత్సర కాలంలో మహిళలు బ్రహ్మాండంగా చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు మన ముందు కళ్ళకు కడుతున్నాయి. మరి మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయల కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు గుండా రాధిక గారి రీజియన్లో మరి లక్షల రూపాయల కార్యక్రమాలు మేము ముందు ఉంచుతున్నాం. మరి ఇట్లాంటి పండుగ వాతావరణంలో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు ఈరోజు ఒకవేళ ఈరోజు వాసవి క్లబ్ ఈ నిర్వహించే కార్యక్రమానికి రాకపోయి ఉంటే ఇంట్లో ఏ సీరియల్ చూస్తూనో లేకపోతే ఏదో చిట్ చాట్ చేస్తూనో ఉండేవారు. మరి వాసవి క్లబ్ మనకి ఇట్లాంటి
గుర్తింపునిచ్చి సేవా కార్యక్రమాలు చేయమని మనకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సర కాలం ఎంతో కష్టపడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి నేను. అంటే ఇంతకుముందు ఎందుకంటే మీరెవరు అంటే మీ తాత తండ్రి అందరూ చెప్పేవాళ్ళు. ఈ రోజున మన పిల్లోనికి అంకులు తెలుసా అంటే పైన అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు కూడా తెలుసు. ఈ రోజున మరి ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, ఇంతమంది మహిళలకు ఆర్యవైశ్యులు ఎంతమంది అంటే మీరు చుట్టుపక్కల కాదు మొత్తం దేశవ్యాప్తంగా చెప్తారు. అదే మీ ఇంట్లో మీ హస్బెండ్ అడుగుతూ మాత్రం చెప్పారు. అదొకటి మనకి. ఎందుకంటే ఫెలోషిప్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోకి వచ్చిన తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి వాసవితోటి ఒక మంచి అభినవ సంబంధం ఏర్పడుతుంది. అందరితోటి కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మేము ఇక్కడ వాసవి క్లబ్లో మెంబర్ అంటే కూడా హక్కున చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాసవి క్లబ్లో మనం ఉన్నందుకు గర్వించాలి. మనం ఈరోజే కాదు ఇంకా ముందు కూడా ఈ వేదిక ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతమంది కేసీజీఎఫ్ ఉన్నాయి చెప్పండి మీరు ఇక్కడ జస్ట్ చేయలేపండి ఏం కాదు. కేసీజీఎఫ్ అంటే మనము కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి ఫెలోషిప్ అంటాము. అంటే 2500 ఇచ్చినట్టయితే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే ఒక పేద విద్యార్థికి చదువు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజున మనము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 4 భవనాలను తీసుకోవడం జరిగింది. తీసుకున్నందులో మనం ఎవరికైనా అకామిడేషన్ కావాలంటే మీరు చెన్నై ఉండి విజయవాడ ఉండి హైదరాబాద్ ఊరని వస్తే మన అకామిడేషన్ ఇవ్వండి. ఏదో ఇంతకు ముందు సత్రాలు ఉన్నట్టు కాదు, 3 స్టార్ ఫెసిలిటీస్ తోటి మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు కేసీజీఎఫ్ ఉన్నదంటే వన్ ఆఫ్ ది డోనర్ అందుకు. కాబట్టి మీరు అందుకు కల్పించాలి. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది, విజయవాడ ఉంది. ఎవరైనా విజయవాడ పోతే మన మిత్రులకు చెప్పాలి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క బిల్డింగ్స్ ఉన్నాయి అట్లా యూటిలైజ్ చేసుకుంటారు. తిరుపతి పోయినప్పుడు చాలామంది అడుగుతుంటారు మనని. అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, వాసవి క్లబ్ యొక్క అకామిడేషన్ ఉంది ఇల్లండి అంటే వెళ్ళొచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో తెలియని ప్లేస్లలో పోయి ఉండేదానికన్నా కూడా మన వాసవి క్లబ్ ఇచ్చేటువంటి బ్రహ్మాండమైన బిల్డింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆనందం మన దాంట్లోనే ఉంటామని చెప్పి. మరి ఈ రోజున నిన్న కూడా మనము ఇంటర్నేషనల్ గుడ్విల్ విజిట్ సందర్భంగా 3,24,000 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెక్లు ఇవ్వడం జరిగింది. దగ్గర 20 మంది పైసలకు మన డిస్టిక్లో ఇవ్వడం జరిగితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం అనుకుంటాం 25,000తో ఏమొస్తుంది అనేసి. 4 సార్లు రెస్టారెంట్ పోతే రెస్టారెంట్ బిల్ 25,000 అవుతుంది. ఒక కుటుంబానికి మనం 20,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక కుటుంబాన్ని పోషిస్తారు. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాసవి క్లబ్లో మనం ఉన్నందుకు గర్వించాలి. మరి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను, అందరు కూడా ఎవరైనా కేసీజీఎఫ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మీ పిల్లల పేరు మీద కానివ్వండి, మీ తల్లుల పేరు మీద కానీ ఇచ్చినట్టయితే దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని పూర్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. మీ బిజీ లైఫ్లో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మనం ఎవరికన్నా డొనేట్ చేయాలనుకున్నప్పుడు సందర్భం రాదు. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఇస్తే మన బిజీ లైఫ్లో మర్చిపోయినా కూడా మన పేరు మీద కానివ్వండి, మన తల్లిదండ్రుల పేరు మీద కానివ్వండి, ఆ సేవా కార్యక్రమాలు అనేది ఎప్పటికీ జరుగుతుంటాయి. కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమంలో మనం పాల్పంచుకోవాలనుకుంటే రాజకీయ ద్వారా ఆ కేసీజీఎఫ్ ఇవ్వండి. అదే కోరుకుంటూ మరి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై వాసవి మాత. ఉన్న అమ్మవారు విని మన రాధిక ఏమో ప్రోగ్రామ్ చేస్తుందని ఇక్కడికి తొంగి చూస్తుందండి అమ్మవారు. జైవాసవి అండి ఈరోజు అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్న రాధిక శ్రీకాంత్ నిజంగా చాలా బాగుంది. మీకు రీకాంత్ నచ్చిన వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరు ఎంత గట్టిగా క్లాప్స్ కొడితే అంత బాగా రీకాంత్ జరిగినట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక స్పీచ్లో అందరూ అన్నీ చెప్పారు. నేను 2011లో వాసవి క్లబ్స్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. 2012లో వనితా పండ్ల కూడా చార్టర్డ్ ప్రెసిడెంట్. నేను జోన్ చైర్మన్గా ఉన్నప్పుడు 8 క్లబ్బులు ఇచ్చాను. డిప్యూటీ గవర్నర్గా ఉన్నప్పుడు 21 క్లబ్బులు, కొత్త క్లబ్బులు ఇచ్చాను. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డే ఆలెట్ రవి గారు మాట్లాడితే ఒకటే మహిళలు ఎక్కున్నారు, మహిళా సామ్రాజ్యం లాగా అన్నారు. నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు స్టేజ్ మీద 13 మంది మహిళలు ఉంటే 7 మంది జెంట్స్ ఉన్నారు. 50-50 కాదు, అబౌవ్ 50% మహిళలు స్థానాన్ని ఆక్రమించారు. వాసవి క్లబ్స్లో సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మనము ఉన్నత స్థానాలలోకి ఎదుగుతామండి. మనసా వాచా కర్మణ మనము సర్వీస్ చేస్తూ ఉన్నట్టయితే ఆ వాసవి మాత్రం మనల్ని దీవిస్తుంది. ఈరోజు ఇక్కడ మంది స్టేజ్ మీద లేడీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పోతారు, అది వేరే విషయం. కానీ వాసవి క్లబ్లో పోస్ట్ రావడం అనేది అమ్మవారి ఆశీర్వాదం. నేను ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడుతున్నా. మొన్న ఒక పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అక్కడ ఒక ఆమె మాట్లాడడానికి భయపడుతుంది మైక్ పట్టుకొని. నేను చెప్పాను వాసవి క్లబ్లో చేయను అవ్వమ్మ, నీకు వణుకుడు పోతుందని చెప్పాను. అంటే మనం ఏ సంఘంలో ఉన్నామన్నది
చేయాలని. షీఈస్ రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ రాధిక. మీ ముఖస్థితి చేయట్లేదు. నేను ఎవరైనా మహిళలు ఒక పని చేస్తున్నారంటే చాలా, అవునా సార్? వాళ్ళ క్లబ్కి నేనే వెళ్ళాను అనమాట అప్పుడు కూడా. కాకపోతే ఇక్కడ అందరూ చిరు పరిచయస్తులే. ఈయన ఏమంటారు, మా విజయలక్ష్మి 2 నిమిషాలు మాట్లాడక అందరికి ఆకలి అవుతుంది కాబట్టి ఈ సెషన్ అవుతుంది, ఆ సెషన్. జయవాసి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ రాధిక. నువ్వు మంచి మంచి పోస్టులు చేయాలని, అమ్మవారు నీకు శక్తినివ్వాలని కోరుకుంటున్నారు. ఎన్ని కోట్ల ఆస్తున్నా కానీ ఒక పనిని చేయడం అమ్మవారి దయ. మనకు శక్తి ఉండాలి, యుక్తి ఉండాలి. ఈ 2 ఉంటేనే పదవి అనేది ముందుకెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. పోతుందన్నమాట ఎయిర్ప్లైన్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ స్పీచ్ అవైలబుల్ మీరు మాకు ఉండి మీ యొక్క అమూల్యమైన మాటలు మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ. క్యాబినెట్ ట్రెజరర్ నీలా విజయలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మన క్యాబినెట్ సెక్రటరీ గారు ఆలేటి రవి గారు ఈరోజు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తన్నీరు సుజాతారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. ఆర్సి జగదీష్ గారు రెడీగా ఉండండి. రెడీగా ఉన్నారండి? థ్యాంక్ యూ. ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి మరియు టెంపుల్ ట్రస్ట్ ట్రెజరర్ జూలూరు విజయ్ గారు వేదికకి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి మంజునాథ్ గుప్తా గారు మరియు ప్రచార కార్యదర్శి గురువు సీనయ్య గారు కూడా విచ్చేసి కార్యక్రమం రాధిక చేతుల మీదుగా సన్మానం స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. లంచ్ తర్వాత మనకి బ్యానర్ ప్రెజెంటేషన్ ఉందండి, కాబట్టి ఎవ్వరూ వెళ్ళకూడదు. లంచ్ చేసుకొని వచ్చి కూర్చోండి చక్కగా. లేదు మేడం. జగదీష్ ఒక నిమిషం, మీకు సన్మానం అండి. పర్వాలేదు, మీకు అందరి తర్వాత తనకి తర్వాత చేయండి. మీరు నిలబడండి అన్న. ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత తనకి ఎవరెవరైతే సన్మానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి. సన్మాన కార్యక్రమం గారు, ఇల్లూరు పనిప్రసాద్ గారు, వీరందరూ కూడా ఆర్యవై సంఘం నుంచి విచ్చేశారు. నేను పెద్దదాన్ని చేసుకునే ఉద్దేశం ఉంటే మాకు కమిటీకి తెలిసినట్టయితే చేసుకునే విధంగా మీకు సౌకర్యాలు అనేది కల్పిస్తాం మనం చేస్తున్నాం. జగదీష్ అన్న కొద్దిసేపు ఆగాలన్నా.
అపర్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మంజులక్క రండక్క అవుతుంది. ఆంటీ గారికి సన్మానం. వెనకకి రా బుజ్జి, బేబీ వెనకకి రమ్మా. ఎవరు సత్కారము. విజయలక్ష్మి గారు, మేడం మేడం వెనకకుండి. వనితా పండ్లగూడ క్లబ్ వాళ్ళు ఒక్కసారి వేదికపైకి రావాలి. గుండా రాధిక గారి రీకాన్ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ స్టేట్ నుంచి ఉప్పల శ్రీనివాసన్న గారికి మరి ఏరి కోరి టూరిజంని ఇవ్వడం జరిగింది. వారు 100% న్యాయం చేస్తూ మన వాళ్ళు ఎవరున్నా కూడా తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వెళ్తే చాలు నేనున్నానంటూ దగ్గరికి తీసుకుంటూ మన కుటుంబ సభ్యులాగా, అన్నలాగా, తమ్ముడిలాగా, కొడుకులాగా కలిసిపోయేటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చారు. వారిని ఈ వేదిక నుండి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. వాసవ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రాధిక రీజన్ 2022 ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా నేను పేరు స్వాగతించాను. ఈనాటి ముఖ్య అతిథి మా రమేష్ అన్న. కల్వకుర్తిలో రమేష్ అన్న అంటే తెలంగాణలో ఉంటారు. వాళ్ళ నాన్న కానుంచి, వాళ్ళ తాత కానుంచి, వాళ్ళ కుటుంబమే సేవా దృక్పథంతో పనిచేసి కల్వకుర్తిలో ఒక మంచి పేరుతోటి రమేష్ అన్న కూడా వాసవి క్లబ్లో చాలా రైస్ మిల్ పరంగా కావచ్చు, సామాజికంగా పరంగా కావచ్చు, ఆర్థికంగా ఎవరన్నా గరీబులు ఉంటే సపోర్ట్ చేయడమే కావచ్చు, అక్కడ కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ కూడా బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆయననే చైర్మన్గా ఉండి వాళ్ళ నాన్నగారు కూడా ఊరందరికీ కూడా కల్వకుర్తి పట్టణంలో కావచ్చు అన్ని ఆ సరౌండింగ్లో పేరు తెచ్చుకుని ఒక మహోన్నత వ్యక్తి మా రమేష్ అన్న అని చెప్పేసి వేదిక ద్వారా చెప్పుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చంద్రమౌళన్న గారికి, దూరయ్య గారికి, మా ఆలేటి రవి గారికి, మా ఐబీఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు భువనగిరి శ్రీరణ గారికి, జనరల్ సెక్రటరీ పాండన్న గారికి, మా జగదీష్ అన్న మొన్ననే బ్రహ్మాండంగా చేసిండు వాసవి క్లబ్. ఇది కూడా సేమ్ ఇదే అనుకుంటా కదా, వాసవి క్లబ్ అక్కడ వనస్థలిపురంలో. ఆ రోజు కూడా నేను ఇదే టైంకి వచ్చిన, అందరూ లంచ్ చేసేటప్పుడే వచ్చిన. ఎందుకంటే భోజనాలు చేసేటప్పుడు అంటే పేపర్ వాళ్ళు వస్తారంట, అందుకే పేపర్ నుండి కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన అందరితో. మా కోటేశ్వరరావు, మా రాధిక గారు, మా తేజ కూడా మంచి స్టార్టప్ కంపెనీతోటి ఐటీ సెక్టార్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. మా కన్యకా పరమేశ్వర టెంపుల్ కమిటీ సభ్యులందరికీ, రామంతపూర్, అంబర్పేట్ ఆర్యవేశ సంఘం సభ్యులందరికీ, ఇచ్చేసిన వాసవి క్లబ్లో అన్ని డివిజన్లకు నేను పేరు పేరున నా వందనాలు చెప్తూ, వాసవి క్లబ్ అంటేనే ఒక సేవా దృక్పథం. ఇవాళ దేశంలో
అన్ని రాష్ట్రాలలో మ్యాక్సిమం సౌత్ ఇండియాలో ఎక్కువ పేరు తెచ్చుకున్నది ఎవరంటే వాసవి క్లబ్. ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి, మా ఐవీఎఫ్ కావచ్చు, మహాసభ కావచ్చు, అవోప కావచ్చు, అన్ని సంఘాలు ఉన్నా కానీ వాసవి క్లబ్ అంటే మహిళా మనులకు ఒక అన్నతండ్రి లాగా వాసవి క్లబ్ అంటే. ఆ రోజు ఎప్పుడో గుప్తా గారు పెట్టిన సంఘం ఈరోజు వంటింటికే పరిమితమయ్యే మహిళా మనులందరూ కూడా ఒక సమాజానికి సేవ చేసే విధంగా ఒక నేర్పరితోటి తీసుకొచ్చిన సంఘం ఏదైనా ఉన్నదంటే వాసవి క్లబ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా అందరికీ కూడా గుర్తింపు తెచ్చింది. ఎవరైతే గరీబోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసే విధంగా వాసవి క్లబ్ ముందుంటుందని చెప్పేసి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ ఊరికన్నా ఫస్ట్ చూడంగానే వాసవి క్లబ్ వెల్కమ్ చెప్తుంటుంది మనకు బోర్డు, అవునా కదా? సిద్దిపేట కానీ ఎక్కడి పోయినా, కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఏడికి పోయినా కానీ ప్రతి దగ్గర ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు ఎంట్రెన్స్లోనే ఒక 4-5 కిలోమీటర్ల ముందే వాసవి క్లబ్ వెల్కమ్స్ యూ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. అంత మంచి సంఘం వాసవి క్లబ్ అంటే. మా బాబు కూడా వాసవి క్లబ్లో ఉన్నాడు. ఏది సిల్వర్ స్టార్, మా దూరానికి తెలుసు. సిల్వర్ స్టార్లో వాడు కూడా ఒక మెంబర్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్గా ఉన్నాడు. వాడిని ప్రెసిడెంట్ కూడా అంటే డాడీ నాకు నేను అక్కడెక్కడో తిరుగుతుంటా, వచ్చినామంటే మళ్ళీ లేట్ అవుతుంది అంటే గోవాలో పెట్టా, అన్నింటిలో ఉండాలి. బీవైసీలు ఉంటాడు, బీబీఎల్లో ఉంటాడు, అన్ని ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా ఉంటాడు. వాడికి కూడా ఒక సేవా దృక్పథం, అయ్యకి దగ్గర కొడుకున్నట్టుగా అంటారు కదా, వాడికి కూడా పొద్దులు లేస్తే ఏదో దానం ధర్మం చేయాలనేది. డాడీ ఏం చేసినా కానీ నేను వంక పెట్టడాడు అంటే వాళ్ళు కొందరు ఏంటంటే ₹1,00,000 ఇద్దామని ఉంటే కొందరు కొడుకులను భార్య గిట్ట వద్దంటారు. కానీ మా కుటుంబం ఏంటంటే ఒక సాయిబాబా భక్తులుగా అందరం కూడా ఒక సేవా దృక్పథంతో పనిచేయాలని ఉంటుంది. కోవిడ్ టైంలో కావచ్చు, పుస్తక బట్టలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మన రాధిక కూడా చెప్తున్నా, మీ సరౌండింగ్లో కావచ్చు వాసవి క్లబ్లో ఎవరైనా కానీ గరీబోలు ఉంటే పుస్తక బట్టలు, చీర, గాజులు ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉప్పల ఫౌండేషన్ ముందుంటుంది. ఎవరైనా పేద విద్యార్థులు మన పేద వయసులలో కూడా ఉంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వచ్చే విధంగా ఐవీఎఫ్ కూడా ముందుంటుంది. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళకు కూడా ₹1,00,000 నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా రమేష్ అన్న కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కల్వకుర్తి సరౌండింగ్లో చాలామంది అడుగుతుంటారు అన్నకు. ఎవరైనా సివిల్స్ చదివే వాళ్ళకి, ఎందుకంటే మన వయసులలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి ముందుండాలనే ఒక సంకల్పంతో ఇండియా వైజ్గా అందరికీ కూడా అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ను పెట్టినాం. ఇంకా మీ వాసు చదివే వాళ్ళు ప్రిలిమినరీ పాస్ కావాలి. ప్రిలిమినరీ పాస్ అయితే వాళ్ళు మ్యాక్సిమం ఐఏఎస్ కొడతారు. అటువంటి వాళ్ళకి ₹1,00,000 మళ్ళీ కట్టడానికి అవసరం ఉండదు, ఏ ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు తెలంగాణలో 22 మందికి ఇచ్చినాం. ఇంకా 23 మంది మీ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నాడు. అతను కూడా రేపు ఎల్లుండో వచ్చి చెక్ తీసుకొని పోతున్నాడు. ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే పేద వయసులు ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వ పథకాలు కూడా. నేను మొన్న మునుగోడు కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు తిరుగుతుంటే ఒక్కొక్క మండలానికి 50 మంది మన పేద వయసులకు పెన్షన్ కూడా వస్తుంది. కొందరు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏమిస్తుందని పగటికాలం లెక్క మాట్లాడుకుంటారు. కొందరు ఏమిస్తుందంటే ఇక రైతు బంధు కూడా 10 ఎకరాలు ఉంటే ₹10,00,000 ఇస్తుంది సంవత్సరానికి. ఫ్రీ కరెంట్ ఎవరైనా రైతులు మన దానిలో వయసులలో కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు పొలంతో కూరగాయలు పండించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రైతు బంధు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా వస్తుందో మనకు కూడా రైతు బంధు వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది రైతులకు. సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్క మండలంలో 50 మంది ఉన్నారు. నేను పేర్లు కూడా డీటెయిల్ తీసుకొని కూడా నేను సోషల్ మీడియాలో పెడదామని అనుకుంటున్నాను. కళ్యాణ లక్ష్మి పథకం కూడా ₹1,00,000 ఎవరైతే పేద వయసులో అమ్మాయి పెళ్ళి అయితే కూడా ₹1,00,000 వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మొన్న నేను మునుగోడు పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఒక 4 ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర కూడా మన రామంతపూర్ ఏరియా కావచ్చు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అన్న వాళ్ళ దగ్గర కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఎవరైనా కానీ ప్రభుత్వ పథకాలను కూడా మనం కోమట్లము, మనం అగ్రకులం అని చెప్పేసి మాకు ఇయరేమో అనేది కాదు, ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు. మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 మందికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక సంకల్పంతో నేను కూడా చెప్తున్నాను. అందరికీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే పేద వయసులు ఎక్కడ ఉన్నా కానీ అన్ని కులాలతో పాటు మనకు కూడా ఒక 10 ఇళ్ళు ఇస్తే ఒక మెసేజ్ పోతుంది, వయసులో కూడా న్యాయం జరుగుతుంది కేసీఆర్ గారి ప్రభుత్వం లాంటిది. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే కూడా ఎవరైనా నా లెటర్ తీసుకొని పోవచ్చు. మీరు ఎవరైనా ఏదైనా డిసీజ్ తోటి మనము యశోద హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్లో ₹1,00,000 2 లక్షల బిల్ అయితే కూడా ఆ డబ్బులు కూడా రిటర్న్ వచ్చినట్టుగా కూడా నేను చూస్తాను. అంటే ఒక 50% 60% వస్తుంది. ఒకవేళ LOC కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఉంటుంది, అది కూడా ఒక 4-5 లక్షల ఆపరేషన్ కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకు కూడా నేను కేటీఆర్ గారితో మన 2-3 కూడా ఇప్పించిన, మీరు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వేదిక ద్వారా చెప్పుకుంటూ రాధిక గారికి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరికి కూడా నేను పేరున కంగ్రాచులేట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. సర్వీస్ అనేది మీ ఉప్పల దాంట్లోనే ఉన్నదన్న, మీ రక్తంలో ఉంది. ఎక్కడ పోయినా మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఉత్తి చేతిలో పోరు, ఏదైనా మీ సాయం అందుకొని పోతారు. మీరు మా అమ్మవారి గుడికి 2 సార్లు రావడం జరిగింది.
గత సంవత్సరం రావడం ఈసారి రావడం జరిగింది. అన్న మేము ఇట్లా బంగారు కిరీటం చేపిస్తున్నాము అని నేను చెప్పిన, మిమ్మల్ని అడగలేను. కానీ నా వంతు నేను ఒక తులం ఇస్తున్న రాసుకో, మీరు ఇంటికి వచ్చి నా దగ్గర భోజనం స్వీకరించి తీసుకొని పోవాలని చెప్పి, అది అన్న స్పెషాలిటీ అనేది. ఏదైనా కానీ ఇలాంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నట్టు మనం గర్వించదగ్గ వ్యక్తి మన దాంట్లో ఉన్నారంటే మనం గర్వించదగ్గ వ్యక్తి. అన్న మీరు అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న లబ్ధి పెన్షన్లు మా కల్వకుర్తిలో చాలా మంది వయసులోకి చెందుతున్నాయి. చాలా మంది ఎక్కడ అవసరం ఉండాలి అందరూ వాడుకుంటున్నారు అన్న. ఎవరు మన దగ్గర అయితే ఎక్కడ ఏం పర్ఫెక్షన్ లేకుండా దాన్ని వెంబడే ఉన్నారు. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్గా మీరు ఎట్లా ఉన్నారు అందరూ అట్లే ఉన్నారు, అట్లే ఉన్నారు. ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చింది, మా కల్వకుర్తి ఏరియా అయితే పర్ఫెక్ట్ లైఫ్ ఇచ్చింది. ఆ ఏరియా నార్కర్నూలు జిల్లా ఫుల్ వాటర్ వచ్చి ఆ ఏరియా మొత్తం ఒక వ్యవస్థనే చేంజ్ అయిపోయింది నార్కర్నూలు జిల్లా. కనుక మా వాళ్ళు ఎవరు మరవరు అన్న. మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ టైంలో మీరు కలిసినందుకు చాలా సంతోషం. మీరు వచ్చినందుకు కలిసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథి ఇద్దరు కూడా మనం వింటూ ఉంటాం పుస్తకాలలో చేతికి ఎముక లేదు అనేసి. అదేవిధంగా ఎవ్వరు ఏది అడిగినా కూడా కాదు అనేటువంటి నేచర్ వాళ్ళ బ్లడ్లోనే లేదు. మరి కొన్ని వందల జెండాలకి వారి చేతుల మీదుగా పుస్తమెట్టలు ఇచ్చినటువంటి ఉప్పల శ్రీనన్న గారు, అదేవిధంగా కరోనా సమయంలో మన పార్లమెంటు స్పీకర్ గారు ఓం బిర్లా గారి చేతుల మీద మనసులో మాట వారు కూడా ప్రశంసించినటువంటి వ్యక్తి ఉప్పల శ్రీనన్న గారు ఈరోజు మన ముందు ఉండడం అదృష్టంగా భావించాలి. వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామన్నా. ఉప్పల శ్రీనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇంకోటి, ఉప్పల శ్రీనన్న ఆదర్శంగా తీసుకొని నేను కూడా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఉప్పల శ్రీనన్న త్వరలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి మన ఆదివాసులకు వాసవి ఆశీర్వాదంతోటి మనందరికీ ఎన్నో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. అందరి మనసులలో ఉండేటువంటి శ్రీరన్నతో అందరికీ ఆత్మీయ అనుబంధం ఎప్పుడైనా కూడా. కెమెరా దగ్గర చూడండి. కొంచెం బ్యాగ్ అది అదే కదులుతలేదు మాకు. అయ్యో బరువుంది బాగా. దగ్గర ఆ క్లబ్ వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇంకా వేరే క్లబ్ వాళ్ళు ఆ క్లబ్ దగ్గర ఉంటే మైనస్ పాయింట్స్. మీరు ఫొటోస్ దగ్గర మీరే ఉండాలి. ఏ క్లబ్ వాళ్ళ ఏ డిస్ప్లే ఉందో వాళ్ళు మాత్రమే, ఆ నెంబర్స్ మాత్రమే. ఎవరిది ఫోన్ రమా, నీ ఫోన్ ఏది? వాసంతి, వాసంతి ఎక్కడ ఉందో ఫస్ట్ ది బెస్ట్ కపుల్స్ క్లబ్ కాబట్టి కపుల్ని పెట్టాము. తర్వాత ఆయన మన చార్టర్ కాబట్టి అది అమ్మవారు మా వీ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. తర్వాత బతుకమ్మ, దివాళీ, బొమ్మల కొలువు పెట్టాము బతుకమ్మ సందర్భంగా. ఇంకోటి తీసుకోవాలి. రాధిక గారు ఎక్కడ ఉన్నారండి?
ఉందా రాధిక గారు? పండి 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 ఉందా రాధిక బుగ్గారపు దయానంద గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలా అనుకోకుండా లంచ్ టైంలో వచ్చారు. బాబు లేవమ్మా. మన బుగ్గారం దయానంద గారు వచ్చినందుకు వాసవి ఫెడరేషన్ తరఫున ధన్యవాదములు. అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంటర్నేషనల్ రెకాన్ అవార్డ్స్ మహోత్సవానికి నన్ను అతిథిగా పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వాస్యవన్ గోల్డెన్ కేసీజీఎఫ్ జూలూరు రమేష్ బాబు గారికి, అలాగే ప్రెసైడింగ్ ఆఫీసర్ మా సోదరి వాస్యవన్ కేసీజీఎఫ్ గుండ రాధిక గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ వాసవన్ గుండని రాజేష్ కుమార్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో వాసవన్ కేసీజీఎఫ్ ఆలైటి రవికుమార్ గారికి, అలాగే వాసవన్ నీల విజయ లక్ష్మి గారికి, అలాగే మిట్ట దూరయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ క్లబ్స్ ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా అడ్వాన్స్గా మన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాసవి క్లబ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన దయానందన్న మన గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రెకాన్ అవార్డ్ మహోత్సవానికి ఈ కార్యక్రమం బాగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందిస్తూ, అలాగే వాసవి క్లబ్స్ మన కేసీ గుప్తా గారు ఇక్కడ మన స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వాసవి క్లబ్ ఆఫ్ హైదరాబాద్కు 1998కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇలా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రావడం కూడా నేను కూడా ఒక ముఖ్య కారకుడిగా మీకు తెలియబడడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు మా యొక్క స్పాన్సర్ బాడీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుండే. ఆనాడు వేలూరు రవీంద్రనాథ్ గుప్తా, నేను, ఆగిరి వెంకటేష్, గంప నాగేశ్వరరావు గారు వీళ్ళందరం కలిసి ఒక గ్రూప్గా ఉండి చేయడం జరుగుతుండే. కానీ వాసవి క్లబ్ హైదరాబాద్ ఇండివిజువల్గా ఉండాలని వాళ్ళు అనుకోవడంలో ఇందులో మేము కలవలేకపోయాము. అందువల్ల ఇవాళ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎన్నో క్లబ్స్ను ఇవన్నీ చేయడం జరుగుతుండే. ఇది బాగా విస్తృతంగా దేశాలు, విదేశాలు, అదర్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఎన్నో క్లబ్స్ చేసినందుకు, వారు ఎంతో ఎక్స్టెన్షన్ చేసినందుకు ప్రతి ఒక్కరిని దానికి ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమం చేసిన గుండ రాధిక గారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇవాళ మన వాసవి సేవా కేంద్రం, వాసవి హాస్పిటల్, వాసవి గెస్ట్ హౌస్, కళ్యాణ మంటపం ఇవన్నీ కూడా మన కొత్తూరు సీతయ్య గుప్తా గారు అక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇలా వాసవి క్లబ్ కూడా కొత్తూరు సీతయ్య గుప్తా గారు ఎక్స్ఎమ్మెల్యే వారి ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆనాడు ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్. అదేవిధంగా ఇవాళ ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను మీ అందుబాటులో ఉండి ఏ అవసరం ఉన్నా నేను చేస్తానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ కూడా మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా
ఎన్నో సంక్షేమ పథకాలు మరియు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైనా బీద వైశ్యులు ఉంటే కూడా వారికి కళ్యాణ లక్ష్మి అనేది 1,116,000 రూపాయలు వస్తాయి. అది కూడా నాకు సబ్మిట్ చేస్తే ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాం, మనందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా బీద వైశ్యులు ఉండి వారు సబ్మిట్ చేస్తే వారికి శాంక్షన్ చేయడానికి కూడా నేను ముందుంటానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అందులో వైశ్యులు కాక వైశ్యేతరులు కూడా మీ దగ్గర పనిచేసేటోళ్ళు మనం ఉన్నా కూడా పక్కకున్న ఇండ్లకు కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా మీరు కళ్యాణ లక్ష్మి సబ్మిట్ చేయండి. 1,116,000 రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేయడానికి అవకాశం ఉందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మన గవర్నమెంట్ నుంచి హాస్పిటల్లో మనం జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క ఖర్చు 2 లక్షలు 3 లక్షలు ఇవాళ కాస్ట్లీ హాస్పిటల్ అయింది. ఇవాళ అందులో కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ బిల్స్ వచ్చితే మాకు సబ్మిట్ చేయండి. అందులో ఒక 50% 40% వరకు ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేపిస్తాం కూడా అని మాకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వాసవి సేవా కేంద్రంలో నేను ఎప్పటికీ అక్కడ అవైలబుల్ ఉంటా. మీరు అక్కడ కూడా వాసవి క్లబ్ ఆఫీస్ కూడా ఉంది. మీరు ఎవరు నాకు సబ్మిట్ చేస్తే అవన్నీ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉందని, నాతో ఏదైనా అవసరం ఉంటే కూడా పనికి తీసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. మీరు మన ఆర్గనైజేషన్ ఒక ప్రముఖమైన వ్యక్తి, మన ఆర్గనైజేషన్లో మన స్టేట్లోనే ఒక ప్రముఖమైన వ్యక్తి అన్న దయానందన్న గారు మీరు. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా కేసీఆర్ గారు గుర్తించుకొని మీకు ఇచ్చిందంటే మన వైశ్య జాతికి మన దానికి మీరు ఒక ప్రముఖమైన వ్యక్తి. మీరు అన్ని విధాల అందరికి తోడుంటారు. మరి మీరు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి, 10 కాలాల పాటు అందరినీ చూడాలి, అందరిని చక్కగా చూడాలి. మరి అలాగే ఖచ్చితంగా మళ్ళీసారి నవరాత్రులలో మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. మా కలవకుర్తికి మాత్రం ఖచ్చితంగా మీరు రావాలి. మీరు ఆశీర్వాదించే మా అమ్మవారి గురించి దర్శనం చేసుకొని పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. నుంచి అందరూ కలిసి సన్మానం చేయాలి. థ్యాంక్ యూ అన్న. మరి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద అన్నగారు మరి మనందరికీ కూడా ఎన్నో వరాలు ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా కూడా తన దగ్గరకు వస్తే కాదనకుండా పని చేస్తా అని చెప్పారు. ఇక్కడే కాదు చాలా వేదికల మీద కూడా చూడడం జరిగింది. ప్రతిసారి కూడా మన వైశ్యులకు ఏదైనా కావాలంటే నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి అన్న మనం అవైలబుల్ ఉంటాను. గవర్నమెంట్ పరంగా అనుకోండి, మన సోషల్ సొసైటీ పరంగా కూడా అనుకోండి. ఏ అవసరం ఉన్నా నేను ఇక్కడ స్థానిక కొత్తపేటలో ఉండేటోని. మీకు ఏ అవసరం ఉన్నా మా ఆఫీస్ కూడా ఐదర్గూడలో ఉంది. మీరు రావచ్చు, పనులు తీసుకోవచ్చు. ఎవరైనా బీద వాళ్ళు ఎవ్వరున్నా కూడా తప్పకుండా నేను ముందుండి వారికి సేవ చేయడానికి ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కాదు, 40 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకే నన్ను మన సీఎం గారు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. వారికి నీ తరఫున మా అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. తప్పకుండా అలాగే ఒక 4 కార్పొరేషన్ చైర్మన్లను, ఒక టీటీడీ బోర్డు మెంబర్ను, 12 మందికి మున్సిపల్ చైర్మన్లను, ఇంకా ఎన్నో పదవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఇవాళ వైశ్యులకు ఈ 75 సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వని ప్రాధాన్యత మన కేటీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 57 సంవత్సరాల తర్వాత వారికి ఎవరికన్నా కార్డ్స్, మన పెన్షన్ కార్డ్స్ రాలేదనుకోండి, నా దృష్టికి తీసుకురండి. వారికి కూడా ఆ పెన్షన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ 46 లక్షల మందికి మనము పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదే సీఎం గారు ఇంకా కంప్లీట్ చేయండి, ఇంకొక 3-4 లక్షల పెన్షన్స్ కూడా ఇస్తానని తెలియపరిచారు. ఎవరన్నా రాకుంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఎవరు కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించడానికి నేను ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. మీరు కళ్యాణ లక్ష్మి అనుకోండి, పెన్షన్ అనుకోండి, మన ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. మన వైశ్యులకు చాలామందికి తెలియదు. తప్పకుండా ఇవన్నీ కూడా తెలిసి మీరు వాడుకోండి. తప్పకుండా మనకు అవకాశం ఉంది. ఓన్లీ వైశ్యులు కాదు, వైశ్యేతరులకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. మీరు తప్పకుండా వాడుకోండి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఉంది ప్రత్యేకంగా. ఓకే ఓకే.
బేబీ బేబీ కొంచెం నవ్వండి అట్లా